2025 ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో దర్శి ఝాన్సీ మహిళా కళాశాల విద్యార్థినుల ప్రభంజనం. దర్శి పట్టణంలో ప్రముఖ డాక్టర్లు డాక్టర్ బి కోటిరెడ్డి, డాక్టర్ పి ఝాన్సీ గార్ల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఏకైక మహిళా కళాశాల మీ ఝాన్సీ మహిళా కళాశాల. మార్చి 2025 ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సెకండ్ సాధించిన మా విద్యార్థిని దొండ్లేటి శైలజ. ఆడపిల్లలకు అత్యున్నత విద్య, సురక్షితమైన మహిళా కళాశాల కొరకు ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు మీ సరైన ఎంపిక మా ఝాన్సీ మహిళా జూనియర్ కళాశాల. దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ రోజు శనివారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో జిల్లాలోని నియోజకవర్గాల వైసీపీ పార్టీ ఇన్ఛార్జీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జూన్ 4వ తేదీన పార్టీ చేపట్టనున్న వెన్నుపోటు దినం సందర్భంగా పోస్టర్స్ ను ఆవిష్కరించడం జరిగింది. చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే ప్రసంగించారు. ఈ సమావేశంలో జిల్లాలోని వైసీపీ ప్రముఖ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ ఏదన్నా అన్న రెడ్ బుక్ చూస్తే గుండెపోటు వస్తుంది వాళ్ళు చెప్పుకుంటున్నారు. అసలు రెడ్ బుక్ అసలు పూర్తిగా మర్చిపోయాం. మేము మాట్లాడిన పరిస్థితి లేదు. దాని గురించి ఎవరికి భయాలేదు, పోయాలేదు. కేసులు పెడుతున్నారు. ఎంతమంది భయపడుతున్నారు? 4 కేసులు పెట్టుకొని రా అంటారు తప్ప ఎవడు భయపడే పరిస్థితి లేదు. మీరు అంతకన్నా ఏం చేయలేరు కదా. హామీలు నెరవేర్చలేరు. కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం తప్ప ఒక దళితుల్ని, ముస్లిం మైనార్టీలు రోడ్డు మీద చితకబాధక పరిస్థితి బహిరంగంగా ఏం తప్పు ఉంటే శిక్షించాలి, కానీ బహిరంగ రోడ్డు మీద కొట్టి మేము పోలీసులు ఉన్నాం, మా జులుం ఇంతే, మా గవర్నమెంట్ ఇంతే అని చెప్పేసి నానా రకాలుగా పేదవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, బడుగు బలైన వర్గాల్ని. అసలు ఆ రెడ్ బుక్ గురించి ఎవడు ఆలోచించట్లేదు, పట్టించుకోవట్లేదు. దినోత్సవంగా ప్రకటించి ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో భారీగా ర్యాలీతో, నిరసనలతో అక్కడ ఉన్న రెవెన్యూ డివిజన్ ఆఫీస్లో కానీ, తహసీల్దార్ ఆఫీస్లో కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలని, సూపర్ 6 కానీ ఏ హామీ లేకుండా ఎలక్షన్ల ముందు మాత్రం మొత్తం మైకుల ముందు ఊదరగొట్టి ఈ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి పదాలు నడిపిస్తానని చెప్పేసి, జగన్మోహన్ గారి కన్నా ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పేసి, కళ్ళబోలు మాటలు చెప్పేసి నానా రకాలుగా ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఏ పథకం చేయలేను, నాకు ఆర్థిక వ్యవస్థ సరిపోవట్లేదు, ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టించడం కూడా ఎలాగో తెలియట్లేదు, మీరందరూ సలహాలు ఇన్న పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ఇటువంటి హీనమైన నాయకుడిని నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఒకసారి మాట ఇస్తే మాట మీద నిలబడే ముఖ్యమంత్రులు ఆ రోజు రాజశేఖర్ గారిని చూసాం, జగన్మోహన్ గారిని చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారిని, ప్రతి సామాజిక వర్గాన్ని, ముఖ్యంగా మహిళలను కానీ, రైతులు కానీ, విద్యావంతులు కానీ అందరినీ ఇబ్బంది పెడుతూ ఎలక్షన్ల ముందు జగన్మోహన్ గారు ఒక మనిషికే అమ్మఒడి ఇచ్చి 15,000 ఇచ్చాడు. నేను ఇంట్లో 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా 15,000 ఎంతమంది పిల్లలుంటే 15,000 ఇస్తా అని చెప్పేసి ఎలక్షన్ల ముందు మాట చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత నేను చేయలేని పరిస్థితి వచ్చినాడు. మహిళా లోకానికి మొత్తానికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర గతంలో వాళ్ళ మామకు పొడిచాడు, ఇప్పుడు మహిళా లోకానికి మొత్తం వెన్నుపోటు పొడుస్తున్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తాము, లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ కల్పిస్తామని చెప్పేసి ఎలక్షన్ల ముందు చెప్పి, ఇప్పటికైనా సంవత్సరం అయింది ఎలక్షన్లు అయిపోయి, ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చావు? అట్లీస్ట్ 2,000 మంది కన్నా ఉద్యోగాలు ఇచ్చావా? ఇవ్వకపోతే నువ్వు చెప్పిన మేనిఫెస్టో ప్రకారం అందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ కల్పించాలా లేదా? కల్పించాలా? నిరుద్యోగులందరికీ వెన్నుపోటు పొడిచాడు.